ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి నేటి వాక్యము దేవుని చేతిలో ఉన్న కుండ లేదా దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక పాత్ర గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఇక్కడ దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షమవుతున్నాడు, అంటే ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, అంటే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఇక్కడ ఇర్మియా గారు ఏం చేయాలి అంటే కుమ్మరి ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇర్మియా ఏం చేయాలి అన్నది అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడతాడు. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, కుమ్మరి ఇంటికి వెళ్ళేటప్పటికి కుమ్మరివాడు ఏం చేస్తుంటాడో వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. సహజంగా నిజమైన సేవకులు అంటే ఒక ఆత్మను రక్షించాలి, నశించిపోనివ్వకూడదు అని నిజ విశ్వాసంతో, స్థిర విశ్వాసంతో, ప్రయాసతో వాక్య భారము మోయుచున్నటువంటి సేవకులు ఎవరింటికైనా వెళ్తే మొట్టమొదటిగా వాళ్ళని ఏమంటాడో తెలుసా? అమ్మా, అయ్యా, ఎలా ఉన్నారు? రెండవదిగా, బైబిల్ గ్రంథంలో మీకేమైనా డౌట్లు అంటే సంశయాలు, అనుమానాలు, మీకు తెలియనటువంటి ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వాళ్ళ యొక్క తెలియని యొక్క మాటలకి ఆ అర్థాలు, దాని భావము వాటిని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ప్రార్థన చేసి వస్తాడు. నిజమైన సేవకుడైతేనే. లేదనుకో, ఈ దొంగ సేవకులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఏమంటారు అంటే, రెండమ్మా, నేను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. నీ ప్రార్థన ఎవరికి కావాలి? ఆయన ప్రార్థన చేసుకోవట్లేదు ఏంటి? నువ్వు వెళ్ళింది మంచిదే, ప్రార్థన చెయ్యి, నిన్నెవరు చేయొద్దంటున్నా లేదు. కానీ నీవు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, బైబిల్ గ్రంథంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా అడగండి అనాలి. వీడికి వస్తే కదా వాళ్ళకి చెప్పడానికి. వీడికి వచ్చిందేంటి? బ్రతుకు తెరువు ప్రార్థన. బ్రతుకు తెరువు ప్రార్థన అంటే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. బ్రతుకు తెరువు కోసం పొగుడుతారు, పొగిడి వచ్చేస్తారు. వాళ్ళు ఏది వేస్తారు, ముష్టి, ఆ ముష్టి ఎత్తుకుని వచ్చేస్తారు వాళ్ళు. అయితే ఇర్మియాతో మాట్లాడే మాటలు ఏంటి అంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళు. వాడు ఏం చేసుకుని ఉంటాడో, కుండలు చేసుకుని ఉంటాడు. అయితే ఆ కుమ్మరవాణి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నీతో మాట్లాడతాను. ఏం మాట్లాడతాడో మరి ఏం తెలియదు కదా. వెళ్ళిపోయిన తర్వాత కుమ్మరి ఇంటికి వెళ్ళేటప్పుడు కుమ్మరవాడు ఏం చేస్తున్నాడు అంటే, జిగట మన్నుని తెచ్చి, మన్నుల్లో అనేక రకములైన మన్నులు ఉన్నాయి. ఈ మన్ను ప్రతి చోట దొరకదు. పర్టికులర్లీ భూమి లోపల భాగము కొంత లోపలికి తగ్గితే కానీ ఈ జిగురుగా ఉన్నటువంటి మన్ను దొరకదు. ఆ మన్నుని తీసుకొని వచ్చి
ఈ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు అంటే వాడికి నచ్చిన విధంగా వాడి జ్ఞానానికి, వాడి బుర్రలో ఉన్నటువంటి ఆలోచనని ఉపయోగించి కొన్ని పాత్రలను చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తనకు యుక్తమైనట్టుగా దానితో ఒక కొండను చేసెను. అంటే వాడు ఆలోచనకు తగిన విధముగా, వాడికి బలముకు తగినట్టుగా ఆ సారె మీద కొండను తయారు చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేదా? ఇక్కడ కుమ్మరోడు మన్ను పట్టుకొచ్చి కుండను చేస్తున్నాడు. అలాగే ఈ కుండ యొక్క జీవితకాలం ఎంత అంటే కొద్ది రోజులే. అది ఏ క్షణాలు పగిలిపోతుందో తెలియదు. కుండ చేసేటప్పుడే పోవచ్చు, చేశాక పోవచ్చు, కాల్చేటప్పుడు పోవచ్చు. ఏ క్షణంలోనైనా ఈ కుండ పగిలిపోవచ్చు. కుండగా రూపుదిద్దక ముందే ఆ కుండ పగలవచ్చు. అయితే ఈ కుండను సారె మీద ఈ కుమ్మరివాడు ఎంతో కష్టపడి భూమి లోపలనున్నటువంటి జిగటమ్మను తీసుకుని వచ్చి దానిని సారెపై ఎక్కించి తయారు చేస్తున్నాడే. నేను మిమ్ములను చేసిన విధము చూడగా, నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎలా చేశానే అంటే, కుమ్మరోడైతే సారి మీదకి ఎక్కించాడు, చక్రం మీదకి ఎక్కించి తిప్పుతున్నాడు, కానీ నేను మిమ్మల్ని నా చేతులలో మలుచుకున్నాను. మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరోడు చక్రం మీదకి ఎక్కించి తిప్పుతున్నాడు, కానీ నేను నా చేతుల్లో మిమ్మల్ని తిప్పుతూ మిమ్మల్ని చక్కగా, కళ్ళు ఎక్కడుండాలి, పళ్ళు ఎక్కడుండాలి, మరి కాళ్ళు ఎక్కడుండాలి, ప్రతి అవయవము ఎక్కడెక్కడ ఉండాలి అన్నది ఆయన మనకు ఏర్పాటు చేశాడు చక్కగాను. ఆయన కుండను చేసినట్లుగా కాకుండా మనలను ప్రేమతో ప్రతి అవయవాన్ని నిర్మించి ఆయన మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క పేర్లను, తల్లిదండ్రులను మనం ఎలాగైతే మర్చిపోకుండా ఉన్నామో, అలాగే నా బిడ్డలు నన్ను మర్చిపోకూడదు, నేను జీవించుచున్నవాడను, జీవమునిచ్చిన వాడను, జీవాధిపతిని అని వాళ్ళు తెలుసుకోవాలి అని మనకి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఈ సృష్టిలో మనకి ఏది అవసరమో, ఏది ఎప్పుడు అవసరమో ఆయన తెలుసుకుని వాటన్నిటిని మనకు ముందుగానే ఇచ్చేశాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైనది వేరు, శరీర సంబంధమైనది వేరు. ఆత్మ సంబంధమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని, ఈ గ్రంథంలో ప్రతి మాట, ప్రతిదీ, భూమిలో ఏమేమి ఉన్నాయి, ఆకాశం మీద ఏమున్నాయి, ఆకాశములో ఏమున్నాయి, భూమి లోపలేమున్నాయి, భూమి మీద ఏమున్నాయి, నీకేం కావాలి అన్ని గ్రంథములో చక్కగా అమర్చాడు. వాటిని మనం ధ్యానించి
ధ్యానపూర్వకంగా తెలుసుకున్నట్లయితే ఈ మర్మాలను మనకు తెలియజేయగల శక్తిమంతుడు. అందుచేత అన్నాడు, ఎందుచేతనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే ఆయన మనకిచ్చినవన్నీ ఉచితంగానే ఇచ్చాడు. ఈ లోకములో నీవు తెలుసుకోలేదు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి నీ అవసరాల నిమిత్తము కొనుక్కుంటున్నావు. ఎదుటి వారి యొక్క జ్ఞానాన్ని నువ్వు కొనుక్కుంటున్నావు. కూరగాయలు కానివ్వండి, మాంసాలు కానివ్వండి, ఏవైనప్పటికీ ఒక వస్తువులు కానీ, బట్టలు కానీ, ఇవన్నీ నీవు చేయలేవు కాబట్టి, తెలుసుకోలేవు కాబట్టి నీవు కొనుక్కుంటున్నావు. కానీ ఇవన్నీ నీకు ఎవరిచ్చారు? దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమతో మనలను ఏర్పరచుకొనక ముందు మనకి ఏమేమి కావాలో, ఎప్పుడు ఏది అవసరమో అన్నీ ఈ భూమిలో నిక్షేపం చేసి ఉంచాడు, నిలవబెట్టి ఉంచాడు. వాటన్నిటిని మనము దేవుడిచ్చినటువంటి ఆ మహాజ్ఞానంతో మనము ఈ రోజుని అనేక రకములైనటువంటి పరికరాలని మనకు ఉపయోగపడే విధంగా మలుచుకుని వాటిని ఉపయోగించుకుంటున్నాం. కానీ దేవుడు కూడా ఆయనకు ఉపయోగపడే పరికరంగా మనం ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఉదాహరణకి ఒక టీవీని కొంటున్నాం, ఒక మోటార్ సైకిల్ కొంటున్నాం. అది పనికి రాకపోతే మనం ఏం చేస్తున్నాము? వాడేస్తున్నాం, పాతిని మూడుకి ఇచ్చేస్తాం. ఒక గ్లాసుని మనం కొనుక్కుంటున్నాము, ఈ గ్లాసు పగిలిపోతే, పనికి రాకపోతే పడేస్తాం. అలాగే మనము దేవునికి ఉపయోగపడకపోతే నిత్య నరకంలో పడేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుచేత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ఇది మానవ ఆలోచన మాత్రము కాదు. ఇది ఎవరి ఆలోచన అంటే దేవుని ఆలోచన, క్రీస్తు ఆలోచన. ఆయన ఆలోచనతో ఏ అవయవము మనకు ఎక్కడ ఉండాలో అన్నది చక్కగా అమర్చాడు. ఆ అవయవాలు ఆయనకు ఉపయోగపడాలి అని వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సంఘాలలో అందరూ వాక్యం చెప్పరు, అందరూ పాటలు పాడలేరు, అందరూ పరిచర్య అంటే బెంచీలు వేయటం, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయలేరు. కొందరు వాళ్ళ కష్టార్జితాన్ని పట్టుకొచ్చి ఆ యొక్క పనిలో పాలిభాగస్తులు అవుతుంటారు. అంచేత 19వ వచనంలో అంటాడు, అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. అంటే క్రీస్తు సంఘములు ఎక్కడ ఉన్నప్పటికీ, క్రీస్తు
సంఘములో బాప్తిజం పొందిన వారు ఎక్కడున్నప్పటికీ వారు క్రీస్తు వారే. ఉదాహరణకి మీ ఇంటి పేరు, మీ కుటుంబములు, మీ గర్భమును జన్మించిన వారు, వాళ్ళు ఎక్కడున్నా మీ వారే. మీ గర్భం నుంచి జన్మించిన బిడ్డలు వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళ గృహం ఏదో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి. నేడు క్రీస్తు సంఘములో బాప్తిజం పొందిన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎక్కడున్నా వారు క్రీస్తు వారే అని తెలుసుకోవాలి. అందుకే దావీదు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. మోషే కూడా అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక ముందు యుగములు నీవే, యుగములకు దేవుడవు నీవే. మనుషులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. సారె మీదనున్నటువంటి కుండగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ కుండ రూపుదిద్దక ముందే పగిలిపోవచ్చు, రూపుదిద్దుకున్నాక పగలొచ్చు, దాన్ని కాల్చేటప్పుడు పగలొచ్చు, కాలిన తర్వాత ఉపయోగించేటప్పుడు పగలొచ్చు. అంటే మన జీవితాన్ని దానితో ముడిపెట్టాడు. పసితనంలో మరణించవచ్చు, బాల్యంలో మరణించవచ్చు, యవనంలో మరణించవచ్చు, వృద్ధాప్యంలో మరణించవచ్చు. కానీ ఈ కుండ ఏ విధముగా నీవు ఎంత ప్రేమగా తయారు చేస్తున్నావో, ఆ కుండ ఉపయోగపడాలనే ఆశతో, ఇది ఎదుటి వారికి ఉపయోగపడాలి అనే ఆశతో సారె మీద కుమ్మరివాడు తయారు చేస్తున్నాడు. దేవుడు తనకు ఉపయోగపడాలని మనల్ని తయారు చేశాడు. కానీ మనము దేవునికి ఉపయోగపడే కుండగా మనం ఉన్నామా? ఉపయోగపడని కుండల్ని, అనగా ఇశ్రాయేలీల్ని ఎడారిలో దోమలను రాల్చినట్టుగా రాల్చేశాడు. సరే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? సరే, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. ఇప్పుడు ఈ మానవులను సృజించినటువంటి దేవుడిని మర్చిపోయారు. మానవులు మూర్ఖులుగా తయారైపోయారు. స్వలాభాల కోసము, ధనాపేక్షతో అతి ఖరీదైన ఇల్లు కట్టుకోవాలి, అతి ఖరీదైన కార్లు కొనుక్కోవాలి, అబద్ధాలు చెప్పి హాస్పిటల్ కడుతున్నామని, అబద్ధాలు చెప్పి చర్చిలు కడుతున్నామని, డబ్బులు విదేశాల నుంచి, స్వదేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి వసూలు చేసి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు. అందుకే యెషయా మాట్లాడుతున్నాడు 29వ అధ్యాయం 16వ వచనంలో, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని చెబుతున్నారు. దేవుడికి మాకు తేడా లేదు అంటే, మేము బైబిల్ బోధిస్తున్నాము అంటే మేము దేవుడిమే అంటున్నారు. సరే, బైబిల్ గ్రంథంలో మీరు దైవములని ఎరుగరా అంటున్నాడు. దైవములు అనగా దేవుణ్ణి తెలుసుకున్నవారు, ఆయనలో నిలకడగా ఉన్నవారు, ఆయన పనులు చేస్తున్నవారు. అంటే శిష్యులతో ఏమన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక జత చెప్పులు కానీ ఒక జత బట్టలు కానీ మీరు పట్టుకుని వెళ్ళకూడదన్నారు. మరి వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే
సూట్లు, బూట్లు, అత్తరు బాటిళ్ళు, ఎన్ని రకాల బట్టలు దాంట్లో పెట్టుకుని వెళ్తున్నారు వీళ్ళ సేవకులు. వీళ్ళెంత మూర్ఖులు చూసారా. అందుచేత దైవములని మీరు ఎరుగరా అని ఎందుకన్నాడయా అంటే, మీరు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవింపజేస్తూ ఉన్నప్పుడే మీరు దైవములు. ఆయన్ని ప్రకటిస్తూ ఉండాలి. అందుకే దేవుడు రూపించినటువంటిది, రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? సరే, దేవుడు మనలను సృజించిన తర్వాత మానవులు దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి దూరమైపోతున్నారు, దేవుని ఘనపరచక మహిమపరచక దేవునికి విరోధిగా మారిపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీతిమంతుల జాబితాలో నీవు ఉన్నావా? నీవు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? దేవుణ్ణి ప్రకటిస్తున్నావా? అందుచేత ఇవన్నీ కూడా నీకు కనబడడం లేదు. దేవుడు ఏమి చేస్తున్నాడో, ఏమి చేశాడో నీ కోసం నీ కంటికి కనబడట్లేదు. 1 కొరింథీ 2:9 అంటాడు, ఆయన ప్రేమించినటువంటి వారికి ఏమి సిద్ధపరిచించాడు. పిల్లల తల్లి గర్భంతో ఉన్నప్పుడు పిల్లవాడు కానీ పుట్టక ముందు, తెలియక ముందు వాళ్ళ కోసం బొమ్మలు కొనుక్కొచ్చి ఇంట్లో పెడుతుంటారు తల్లిదండ్రులు. అనేక రకములైనటువంటి వస్తువులు కొంటారు. అయితే అలాగే దేవుడు నీ కొరకు నిన్ను జన్మింపచేయక ముందు, నిన్ను రూపించక ముందు నీకేం కావాలో అన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. అవి మానవుని యొక్క జ్ఞానానికి అందనివి, కంటికి కనబడడం లేదు, చెవికి వినబడడం లేదు, మానవ హృదయమునకు గోచరము కాలేదు అంటున్నాడు ఇక్కడ. అందుకే మనుషులు ఏమైపోయారంటే వాళ్ళ ప్రవర్తన, సన్మార్గమును ప్రవర్తించుట వాళ్ళ వశములోనే లేదు అని ఇర్మియా గారి 10వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. మానవులు తప్పిపోయారు. మానవులు వాళ్ళ యొక్క దురాలోచనతో, దుర్మార్గపు జీవితంతో, అసహ్యమైనటువంటి జీవితంతో, దోచుకునే జీవితంలో వాళ్ళు నిలబడిపోయారు. ఎంచేతనే అంటే దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడు. అలా ప్రేమించబట్టే ఈవేళ నీవు నేను జీవించి ఉన్నాము. రోమాపత్రిక 8:29 అంటాడు, ఆయన కుమారుడు అందరిలోనూ జ్యేష్ఠుడేనంట, అంటే సమస్తములోనూ మొదటివాడు అంటున్నాడు. అందుకే యోహాను 1వ అధ్యాయము 1 నుంచి చదివితే, ఆదియందు వాక్యముండెను, వాక్యమే క్రీస్తు, వాక్యమే దేవుని దగ్గర ఉన్నది, క్రీస్తే దేవుని దగ్గర ఉన్నాడు, క్రీస్తే దేవునిలో ఉన్నాడు, ఆయనే ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ. చేత రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ఎవరిని కనికరిస్తాడో వాళ్ళని కనికరిస్తాడు. కారణం ఏంటంటే, ఎవరిని ఎందుకు కనికరిస్తాడు అంటే, ఎవరైతే ఆయన మాటలకు లోబడి ఆయన బాటలో నడుస్తున్నారో వారిని కనికరిస్తాడు. యెషయా 64వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడంట కుమ్మరివాడిగా మానవులను తన హస్తములలో, స్వహస్తములలో నిర్మించుకున్నాడంట, చేతుల్లో నిర్మించుకున్నాడు ఆయన. చూసారా? అందుచేత చక్కటి మాటలో మాట్లాడుతూ
20వ వచనం, రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనంలో, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేస్తువని రూపింపబడినది రూపించిన దానితో చెప్పునా. నిన్ను నిర్మించినటువంటి విధానం చూస్తే ఆశ్చర్యము. అందుకే ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేటుకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? కుమ్మరివాడు అదే జిగటములో నుండి ఒకటి ముంతగా చేస్తాడో, ఒకడేమో కుండగా చేస్తాడో, ఇంకొకటేమో దాకగా చేస్తాడు. రకరకాలుగా వాటిని మలుచుకుంటాడు. అంచేత నేటి మానవులమైనటువంటి మనలను దేవుడు తనకు నచ్చిన విధంగా మలుచుకుంటున్నాడు. కానీ మనము ఆయన మలుచుకున్న విధంగా మనం ఉపయోగపడుతున్నామా లేదా అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుచేతనే అంటే మనలను కనినటువంటి విధానము, మన తల్లి గర్భము ధరించిన విధానమును ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే 13వ అధ్యాయము 5వ వచనంలో, నీవు గర్భవతివై కుమారుని కొందువు. సరే, ఆమె గర్భవతి అయి కుమారుని కని ఆ బిడ్డను ఏం చేసింది? దేవునికి అప్పచెప్పింది. వాడు ఎలా ఉన్నాడో తప్పిపోయాడు. వాడు ఏం చేయాలి? పాలస్తీనా వారి చేతిలో నుంచి ఇశ్రాయేల్ రక్షించాలి. వాడు చేశాడా? సరే, దేవుని మాటలు మనం తప్పిపోతున్నామేమో. చాలా జాగ్రత్త. అందుకే అన్నాడు, మన కోసము, మనలను రక్షించడం కోసము, మనకు దేవుని మాటలను తెలియజేయడానికి కోసము యోహాను ఎన్నో శ్రమలు అనుభవించి పద్మాసు దీపములో పరవాసినైతిని అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. ఆ మాటలు మనకు తీసుకురావాలి, ఆ మాటల్ని మనకు బోధించాలి అని, ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము కుండగా రూపుదిద్దుకుంటున్నప్పటికీ పగిలిపోతున్నామా? దేవునిలో నిలకడగా లేకుండా దూరం అయిపోతున్నామా? దేవునికి విరోధమైపోతున్నామా? క్రీస్తుని తెలియక క్రీస్తు సంఘములో మనం బాప్తిజం పొందక వివిధ స్థలాల్లో బాప్తిజం పొంది మన జీవితాలను పాడు చేసుకుంటున్నామా? అందుకే అంటున్నాడు చక్కటి మాటలు, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము విడిపోవును, వెండి త్రాడు తెగిపోవును. చాలా జాగ్రత్త. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ క్షణం తెలుసుకో. క్రీస్తు నీ కొరకు శ్రమలు పడ్డాడు, సిలువ వేయించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, మృతుడై మృత్యుంజయుడై తిరిగి లేచాడు, 3వ దినమున పరలోకమునకు ఎక్కాడు. నీవు క్రీస్తు సంఘములో, క్రీస్తు నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీవు బాప్తిసం పొందావా లేదా అన్నది నీవు ఒకసారి పరీక్షించుకో. ఏం చేతనంటే కీర్తన గ్రంథంలో అంటాడు 119వ అధ్యాయం 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీకు బుద్ధి కావాలి అంటే దేవుని దగ్గరకు రా. నీకు జ్ఞానం కావాలి అంటే దేవుని దగ్గర రా. నీవు క్రీస్తులో నిలకడగా ఉండు. క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు సంఘములో బాప్తిసం పొందు. క్రీస్తు ద్వారా నీవు తండ్రి సముఖానికి చేరగలవు. దేవుడి మాటల్ని దీవించును గాక.